కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి మ్యాటర్ ఏంటంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని అన్నాడు. చూసారా, అంటే పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానుడే, కానీ దేవునితో సమానముగా ఉండటం అనేటటువంటిది విడిచిపెట్టకూడని భాగ్యం. అది విడిచిపెట్టాలని ఎవరు అనుకోరు, కానీ విడిచిపెట్టొచ్చాడు. అంటే పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానుడుగా ఉన్నాడు, సమానముగా ఉన్నటువంటి ఆయన విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి, ఆ సమానత్వాన్ని వదిలేసి తక్కువ వాడయ్యాడు, తగ్గించుకొని వచ్చాడు అని చెప్తాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన తండ్రి అయిన ఆ దేవునికి క్రీస్తు పేరటనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను చక్కగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, ఉద్దేశం కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈరోజు కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఒక సంగతి, ఒక విషయం ఏంటంటే క్రిస్టాలజీ గురించినటువంటి మరొక సబ్జెక్ట్. మనం అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకు క్రిస్టాలజీ గురించి లేదా క్రీస్తు గురించి ఉన్నటువంటి విషయాలు మాట్లాడుకోవాలి మనం అని అంటే, బైబిల్లో చెప్పబడినటువంటి ఒక మాట విరివిగా రెగ్యులర్ గా మనం ఎప్పుడూ చూసేటటువంటి మాట ఏంటంటే, యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినటువంటి మాట. మనం ఎన్ని కష్టాలు పడ్డా, ప్రతిరోజు వాక్యం విన్నా, ప్రతిరోజు బైబిల్ చదివినా, మన పనులలో మనం వెళ్ళి మనం సంపాదించిన డబ్బు, మనం సంపాదించినటువంటి ఆస్తిని దేవుని పనిలో సమస్తం ఖర్చు పెడుతూ, శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు వాటన్నింటినీ విడిచిపెట్టి వదిలిపెట్టి మనం చేస్తున్నటువంటి భక్తి అంతా దేనికోసమయ్యా అనంటే, మనం పరలోకం వెళ్ళాలి, మనం నిత్యము బ్రతకాలి, నిత్య జీవం పొందాలి అనేటటువంటి ఏకైక సదుద్దేశంతోనే మనం చేస్తున్న ప్రతి ప్రయత్నం వెనకాల అసలు శిశులైన అర్థం అదే. కాబట్టి ఇదిగో ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి మనతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట. అలాంటి ప్రయత్నం ఒకప్పుడు తనతో పాటు తిరుగుతున్నటువంటి అపోస్తలులలో అగ్రగణ్యుడుగా పేరుగాంచినటువంటి పేతురు గారు చెప్పినటువంటి మాట. ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి, అయ్యా మేము సమస్తం ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ విడిచిపెట్టి మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని ఆయన అడిగినట్టు, ఈరోజు ఎవరైతే దేవుని కోసం ప్రయాసపడుతున్నారో, నిత్య జీవం కావాలి, పరలోకం వెళ్ళాలి అని ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి పాఠం, అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఏదో సరదా కోసం లోకంలో ఉన్నటువంటి మనుషులతో పాటు ఏదో ఒక గుడికి వెళ్ళాలి, ఏదో ఒక మతంలో ఉండాలి, ఏదో ఒక నమ్మకంలో ఉండాలి కదా అనేటటువంటి వాళ్ళ కోసం అయితే కాదు, కానీ ఖచ్చితంగా నేను గమ్యాన్ని చేరుకోవాలి, పరలోకం చేరుకోవాలి అని ఆలోచన, ఆశ కలిగి దానికోసం ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నిజమైనటువంటి క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. సో ఆయన నిత్య జీవం కోసం ఏం చేస్తే నిత్య జీవం వస్తుంది అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నాడు. జనరల్ గా యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి, అలాగే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని గురించి కూడా కొంచెం క్లారిటీ మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకుందాం. తెలుసుకుంటేనే నిత్యజీవం అన్నాడు కదా, తెలుసుకుంటేనే నిత్యజీవం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే అంటే తెలుసుకోవటమే నిత్య జీవము అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మరి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఒక్కసారి కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు లేఖ రాస్తూ 2వ అధ్యాయంలో 2వ వచనం ఏం చెప్పాడు అని అంటే, 1వ వచనం నుంచి చూద్దాం, బాగుంటది. 2వ అధ్యాయం 1వ వచనం పౌలు గారు మాట్లాడుతూ, మీ కొరకును
లవోదికయ వారి కొరకును, అలాగే శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అని అంటే మన కొరకు కూడా కదా, మనం కూడా వస్తాం అక్కడ. కాబట్టి శరీర రీతిగా మనమైతే పౌలు గారి ముఖం చూడలేదు కాబట్టి శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటున్నాడు. ఎందుకు ఆ పోరాటం, ఎందుకు ఇంతలా ఎందుకు పోరాటం చేస్తున్నారు పౌలు గారు, మీరు అన్నగారు అని చెప్పేసి మన పౌలు గారిని మనం అడిగితే ఆయన ఏమంటున్నాడు అంటే, ఎందుకు ఇంత పోరాటం అని అంటే, వారు ప్రేమ యందు అతుకబడాలే, ఒకటో పాయింట్. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగి ఉండాలే, రెండో పాయింట్. మూడో పాయింట్, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును, చూసారా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. స్పష్టముగా తెలుసుకున్న వారై అంటే స్పష్టముగా తెలుసుకోవాలి అని మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తును దేవుణ్ణి తెలుసుకుంటేనే నిత్య జీవం అని యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. దేవుణ్ణి తెలుసుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి, తెలుసుకోండి మీకు నిత్య జీవం. ఎలా తెలుసుకోవాలి అని అన్నప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, స్పష్టముగా తెలుసుకోవాలట, పైన కాదు, స్పష్టముగా తెలుసుకోవాలట. స్పష్టముగా తెలుసుకోవాలి అని చెప్పినటువంటి మాటలో ఒక మంచి మాట ఏముంది ఆగి ఉందనంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలట. ఏమై ఉన్న క్రీస్తును? దేవుని మర్మముగా ఉన్నాడట. దేవుడు యేసుక్రీస్తుని ఎలా ఉంచాడట? మర్మముగా. మర్మముగా ఉంచటం అంటే ఎప్పటి సంగతి ఇది అని అంటే, కొత్త నిబంధనలో బయలుపరచబడటం, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం బయలుపరచబడింది. కానీ అంతకు ముందు పాత నిబంధన గ్రంథంలోనండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవక్తలందరూ ప్రవచించినప్పటికీ గోప్యంగానే దేవుడు ఎలా ఉంచాడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని దాచి ఉంచాడట, మర్మముగా ఉంచాడట. మర్మముగా ఉంచడం అంటే దాచి ఉంచాడు. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి రాక మునుపు ఏమై ఉన్నాడు అని అన్నప్పుడు బైబిల్ ఏమని చెప్తుంది అంటే, దాచిపెట్టబడి ఉన్నాడు. దాచిపెట్టబడి ఉన్నాడు. దేవుడు ఆయన్ని దాచేసి ఉంచాడు, మర్మముగా ఉంచాడు, సీక్రెట్ గా ఉంచాడు అనే విషయం మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా ఇన్ని సంవత్సరాలు సీక్రెట్ గా దాచిపెట్టబడి మర్మముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని స్పష్టముగా తెలుసుకోవాలట. మనం స్పష్టముగా తెలుసుకుంటేనే మనకు నిత్య జీవం. కాబట్టి ఇప్పుడు మనం నిత్య జీవం పొందాలి అనే ఆలోచన కలిగినటువంటి వారందరమైనటువంటి మనమందరము ఖచ్చితంగా యేసుక్రీస్తును స్పష్టముగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే యేసుక్రీస్తును తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. అందులో ఈ రోజు ఒక విషయం మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. అదేంటిది అంటే, చాలా మంది అడిగారు, చాలా మంది కామెంట్ల రూపంలో కూడా అడిగారు, ఫోన్ చేసి కూడా మరి అడిగినటువంటి సందర్భం అది. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి దేవునితో సమానుడా, దేవునితో సమానంగా ఈక్వల్ గా ఉన్నాడా అనేటటువంటి విషయాన్ని చాలా మంది లేవనెత్తుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మరి బైబిల్లో అయితే, బైబిల్ యొక్క సారాంశంలో, బైబిల్ వెలుగులో, కొత్త నిబంధన పాత నిబంధన వెలుగులో చూస్తే ఎక్కడ కూడా సారాంశాన్ని గ్రహించినటువంటి వారు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు అని చెప్పజాలరు. కానీ చాలా మంది ప్రశ్న అడుగుతూ ఒక క్వశ్చన్, ఒక వచనం చూపిస్తా ఉన్నారు. ఏంటి ఆ వచనం అనంటే, ఇదే పౌలు గారు ఫిలిప్పీలకు ఒక పత్రిక రాశారు. ఆ పత్రికలో 2వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ఈ వచనాన్ని చాలా మంది చూపించటం, మరి అర్థం చేసుకోవాలని చూపించేటటువంటి యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎటకారం కోసం చూపించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వచనాన్ని ఇదిగో మా వచనం ఇది అని చెప్పేసి ఏదో ధీమాగా చూపించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే తెలిసినా తెలియకపోయినా, అవగాహన ఉన్నా లేకపోయినా, కొంతమంది గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది విశ్లేషణాత్మకంగా ఆలోచించి సందర్భానుసారంగా చూసేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది బైబిల్ సారాంశాన్ని బట్టి ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాలైనటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వారు ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి మన ప్రయత్నం ఏంటంటే, మాక్సిమం అందరూ దేవుని చిత్తానుసారమైనటువంటి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో, అంత మాత్రమే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయం, స్పష్టముగా యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు తెలిస్తే తప్ప మనకు పరలోకం లేదు, నిత్య జీవం రాదు అని చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా మనం సహనము కలిగి, ఓపిక కలిగి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లరా, చూద్దాం ఒకసారి
ఇప్పుడు ఇక్కడ 6వ వచనం 5-6 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అన్నాడు. బాగా వినండి. అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను అని 7వ వచనంలో చెప్పాడు. కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి మ్యాటర్ ఏంటంటే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని అన్నాడు. చూసారా? అంటే పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానుడే, కానీ దేవునితో సమానముగా ఉండటం అనేటటువంటిది విడిచిపెట్టకూడని భాగ్యం. అది విడిచిపెట్టాలని ఎవరు అనుకోరు, కానీ విడిచిపెట్టొచ్చాడు. అంటే పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానుడుగా ఉన్నాడు, సమానముగా ఉన్నటువంటి ఆయన విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి, ఆ సమానత్వాన్ని వదిలేసి తక్కువ వాడయ్యాడు, తగ్గించుకొని వచ్చాడు అని చెప్తాడు. సో సంతోషం. దీన్ని ఒక్కసారి మనం మన యాంగిల్లో కాకుండా వాళ్ళ యాంగిల్లో కూడా ఆలోచన చేసి చూద్దాం. మనం కూడా వాళ్ళ యాంగిల్లో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. కొంతమంది ఈ లోకంలో ఏమని చెప్తుంటారు అని అంటే, ఒక భయంకరమైన మాట మాట్లాడతారు. ఏమని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మానవుడు, 100% దేవుడు అని అంటుంటారు. పాత నిబంధన గ్రంథంలో నేను ఎప్పుడు అనేక సార్లు చూపించినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మానవుడు కాడు అనే విషయాలు బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. మానవుడు దేవుడు కాడు, దేవుడు మానవుడు కాడు, మానవుడు దేవుడు కాడు అనేటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అందులో మీకు డౌట్ ఉంటే ఒక్క మాట చూసుకొని మరలా ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే నరులకు పుట్టడు, నరపుత్రుడు కాడు అనే విషయం చెప్తుంది బైబిల్ ఇక్కడ సంఖ్యాకాండంలో. అంత మాత్రమే కాకుండా హోషేయ గ్రంథంలో మరొక మాట కూడా మీకు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మాట్లాడుతూ, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను అంటున్నాడు. మనుష్యుడను కాను అంటే దేవుడు మనుషుడు కాదు, మనిషి దేవుడు కాదు అనేటువంటి విషయం గ్రంథం యొక్క సారాంశం, లేదంటే గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం. అయితే చాలా మంది బోధకులు అనేటటువంటి వాళ్ళు 2 నాలుకల ధోరణి అన్నట్టుగా ఎలా మాట్లాడుతుంటారంటే, చాలా విడ్డూరంగా సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అంటే, మరి తగ్గించుకొని వచ్చాడు అనేటటువంటి మాటకు విలువేది? తగ్గించుకొని వచ్చాడని మీరే చెప్తున్నారు కదా, అలా చెప్పినప్పుడు ఆ మాటకు ఉన్నటువంటి విలువేది? సంపూర్ణ మానవుడు అంటున్నావు, సంపూర్ణ దేవుడు అంటున్నావు. సో ఇది కంప్లీట్ గా వాక్య విరుద్ధం మాత్రమే కాకుండా లాజికల్ గా కూడా పనికిరాదు. సో మినిమం కామన్ సెన్స్ కలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ మాట ప్రయోగించరు, ఈ మాట పలకరు. సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అనే మాట మాట్లాడేటటువంటి వాళ్ళెవ్వరికి కూడా సెన్స్ లేదు అనే చెప్పాలి మనం. కాబట్టి ఆ మాట దయచేసి మాట్లాడేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏదో నోటికొచ్చింది కదా, ప్రాస బాగుంది కదా, సెట్టింగ్ బాగుంది కదా అని చెప్పేసి మాట్లాడకుండా, అసలు బైబిల్ దీన్ని సమర్థిస్తుందా, సెట్ అవుతుందా, బైబిల్లో వాక్యానుసారమేనా కాదా అని ఆలోచించి ప్రతి మాట మాట్లాడితే ఎంత బాగుంటుంది అనేది, ఆ విధంగా చూసుకుంటే మనకు బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు పిలుపులకు రాసినటువంటి పత్రికలోనికి వచ్చేసినట్లయితే, ఇప్పుడు ఇక్కడేమో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవునితో సమానుడు అనే విషయం చెప్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవిత కాలంలో ఈ భూలోకంలో ఆయన నడియాడుతూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఒకటి మీకు చూపిస్తాను. 14వ అధ్యాయము యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, 28వ వచనం చూసినట్లయితే, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నాడు, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు అన్నాడు. తండ్రి నాకంటే గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు.
స్వయంగా ఆయనే చెప్పాడు. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇది భూలోకంలో ఉన్నప్పుడు సంగతి అని గాని, పరలోకంలో ఉన్నప్పుడు సంగతి అని గాని ఈ సందర్భంలో చెప్పబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని, ఆ స్టేట్మెంట్ ని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. అయితే చాలా మంది ఏమని మాట్లాడతారు అని అంటే, బ్రదర్ ఇది భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే అని అన్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పేసి అంటే, మరి ఇంకొక వచనం మనకు కాంట్రడిక్ట్ గా మారుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని హెబ్రీ పత్రికలో చెప్పబడినటువంటి మాట మనందరికీ తెలుసు కదా. మరి ఆ లేఖల ప్రకారంగా చూస్తే మరి భూలోకంలో వచ్చినప్పుడేమో దేవుని కంటే తక్కువవాడు, దేవుడు ఆ ఈయన కంటే గొప్పవాడు. భూలోకంలో నుంచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవునితో సమానుడు అని అంటే, నిన్న నేడు ఏకరీతిగా ఉండే అవకాశం అనేటటువంటిది ఇక్కడ మనకు కనబడట్లేదు కదా. అవునంటారా కాదంటారా? ఆలోచన చేయాలి. ప్రతిదీ మనం ఏదో ఒక వచనాన్ని పట్టుకుని సాగిపోకుండా, గుడ్డిగా వెళ్ళిపోకుండా ప్రతి వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూడటం మన బాధ్యత. 13వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అని అన్నాడండి. వండర్ఫుల్ కదా. అదే మామూలుగా యుగ యుగములు అంటే ఇక అన్ని ఈ లోకానికి రాక మునుపు, వచ్చిన తర్వాత, తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, అన్ని యుగ యుగములలో అన్ని కాలాలలో ఆయన ఏకరీతిగా ఉంటాడు, ఉండును అనే విషయం మరి వచనం చెప్పిన తర్వాత, ఈ మాట కేవలం భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే తండ్రి గొప్పోడు, భూలోకం దాటి పరలోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిన తర్వాత, దేవునితో సమానుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత అని ఎవరెవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మాటను బట్టి వాళ్ళు నోరు మూసుకోవాల్సిందేనా కాదా? పద్ధతి కలిగినటువంటి వాళ్ళైతే మూసుకోవాలి, వాక్యానికి భయపడేటటువంటి వాళ్ళైతే సైలెంట్ అవ్వాలి. ఎందుకనంటే మరి ఈ లెక్కల ప్రకారం, నీవు చెప్పిన లెక్కల ప్రకారంగా అయితే అది సరిపోట్లే. జాగ్రత్త వినాలి, అది సరిపోట్లే. మరి ఇప్పుడు బాగుంది, ఒకవేళ నేను మీ కోణంలోనే, మీ వర్షంలోనే వచ్చి నేను ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో నుంచి వచ్చే సందర్భం గురించి, పరలోకంలో నుంచి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వచ్చాడు అని మనం యేసు ప్రభుని అడిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు 100 సార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా అంతటా నేను స్వంతంగా నేను రాలే అన్నాడు. ఎవరు పంపించారు అని మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగితే, నా తండ్రి పంపించాడు లేదా దేవుడు పంపించాడు అని అనేక చోట్ల యోహాను సువార్తలో కానివ్వండి, అనే సువార్తలలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నోట ఆయన పలికినటువంటి మాట, నా అంతటి నేను రాలేదు, నా తండ్రి నన్ను పంపించాడు అని అంటాడు కదా. అంటే పంపించినప్పుడు, పంపించిన దేవుడు, ఆ దేవుడు పంపించిన యేసుక్రీస్తు, ఆ పంపించేటప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పంపించే సందర్భంలో ఎలా ఉందో కూడా చెప్పాడు. ఒక్కసారి 13వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం చూడండి. 16వ వచనం, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాసుడట తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలను విలువిచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా క్రైస్తవ సమాజంలో? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటని నమ్మగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ క్రైస్తవ సమాజంలో? ఉంటే వినండి ప్రియులారా, ఉంటే వినండి. ఎక్కువ మంది తక్కువ మంది అని గుంపును బట్టి కాకుండా, వాక్యాన్ని బట్టి మన విశ్వాసాన్ని సరి చేసుకునేటటువంటి ఆ జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పంపబడిన వాడట పంపిన వాని కంటే గొప్పవాడు కాడట. ఇంతకు పంపబడింది ఎవరు, పంపింది ఎవరు అని అంటే, పంపబడింది యేసుక్రీస్తు ప్రభుల వారు, పంపించింది తండ్రి అయిన దేవుడు అన్న సంగతి మనకు అర్థమైతే, ఇప్పుడు యేసుక్రీస్తు మాటలను బట్టి మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తును పంపించిన తండ్రి యేసుక్రీస్తు కంటే గొప్పవాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందా లేదా? ఈ మాటను బట్టి 100% మనకు అర్థమవుతుంది. అవునా కదా? ఓకే, అయితే మరి దీని సంగతి ఏంటి? బాగుంది, ఇక్కడ వరకు చాలా బాగుంది, కరెక్ట్ గా ఉంది అని అనిపించేటటువంటి వాళ్లకు మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం సంగతి ఏంటన్నా
అని అన్నప్పుడు వాటన్నింటిని బట్టి ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా కానివ్వండి, యోహాను సువార్త 14:28 ప్రకారం కానివ్వండి, 13:16 ప్రకారం కానివ్వండి, ఆ మాటలన్నింటి ప్రకారంగా చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అనే మాట ఇక్కడ సమానముగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేస్తుంటే వాటికి ఈ మాటకు వ్యతిరేకమైనటువంటి విధానం కనబడుతుందా లేదా అది గ్రహించగలగాలి. కానీ వ్యతిరేకత ఒకదానికొకటి వ్యతిరేకత ఎక్కడ ఉండదే. కానీ వ్యతిరేకంగా ఉండటం ఏంటి అని ఆలోచన వస్తే ఓపికతో సహనం కలిగి సత్యం తెలుసుకోవాలి అనుకునేటువంటి వారికి సత్యం అర్థమవుతుంది. ఎప్పుడైనా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏ విషయమైనా మనకు అర్థం కావాలి అంటే సందర్భం బాగా పరిశీలన చేయాలి. సందర్భాన్ని చాలా క్లియర్ గా మనం చూడాలి. ఎందుకు సందర్భాన్ని చూడాలి అని అంటున్నాను అంటే ఒక మాట, ఒక మంచి విషయం సంగతి మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో 8వ అధ్యాయం ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 31 నుంచి చూడండి. 31 నుంచి కంటిన్యూషన్ గా కింద ఒక 39, 40 వరకు నేను చదువుతాను, జాగ్రత్త మీరు వింటుండండి అంతే. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఇది కొంచెం పాయింట్అవుట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, హృదయంలో పెట్టుకోండి. తనను నమ్మిన యూదులతో, యేసుక్రీస్తును నమ్మిన యూదులతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడట. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నమ్మిన వాళ్ళతో ఈ మాట చెప్పొచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు నిజముగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అయితే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత 35వ వచనం, దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, మీరు నన్ను చంప వెదుకుచున్నారు అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరితో? తనను నమ్మిన యూదులతో అట. తనను నమ్మిన యూదులతో ఆయన్ని చంపాలని చూస్తున్నారట. ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు 31వ వచనంలో తనను నమ్మని యూదులతో అని పెట్టుకొని చదవండి, సందర్భం ఎంత బాగుంటుందో. తనను నమ్మని యూదులతో అని పెట్టుకొని చదవండి, అబాబాబా వండర్ఫుల్ గా ఉంటది. నమ్మిన యూదులతో అంటున్నాడు, కింద వాళ్లే ఆయన్ని చంపాలని చూస్తున్నారు అంటున్నాడు. వాళ్ళనే మీరు స్వతంత్రులు అవ్వాలి అని అంటున్నాడు. వాళ్ళనే మీరు నా వాక్యమందు ఒకవేళ నిలిస్తే అని మాట్లాడుతున్నాడు. అవునా కదా? మీరు పాపులు అని అంటున్నారు, మిమ్మల్ని కుమారుడు విడిపిస్తాడు అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. మీ తండ్రి యొద్ద వినిన వాటిని మీరు జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, ఆయన మా తండ్రి అబ్రహాము అని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుతున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ 44లో చూస్తే ఏమంటాడు తెలుసా? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సందర్భం అంతా చూస్తే మనకేం అర్థమవుతుంది? 31వ వచనంలో తేడా జరిగింది అన్న సంగతి మనకు అర్థమవుతుందా లేదా? 31వ వచనంలో తేడా జరిగింది అన్న సంగతి అర్థమవుతుందా లేదా? అలా స్టడీ చేయాలన్నమాట, బైబిల్ స్టడీ, బైబిల్ నేర్చుకునే పద్ధతి ప్రియులారా. అవునా కదా? సో ఇక్కడ యేసు కాబట్టి యేసు 31వ వచనంలో తనను నమ్మిన యూదులతో కాదు మాట్లాడుతున్నది, తనను నమ్మని యూదులతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అవునా? అలా గ్రహించగలగాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆత్మ సహాయం పొందుకున్న వారు మాత్రమే ఇది గ్రహించగలరు, సందర్భాన్ని బట్టి సరి చేసుకోగలరు. ఇక గుడ్డిగా అక్షరాన్ని బట్టి నేను అంతే, అది ఎక్కడన్నా ఉండని, పై వచనం ఇంకో కోణంలో ఉన్నా, కింద వచనం ఇంకో కోణంలో ఉన్నా, ఏమి ఆలోచించను, గుడ్డిగా వెళ్ళిపోతుంటాను, అలా ఎట్ట ఉంటే అటనే అని అంటే
అదే అక్షరం నిన్ను చంపును, ఆత్మ జీవింపజేయును. అంటే ఆత్మ నువ్వు కలిగి ఉంటే ఆ విషయాన్ని, సందర్భాన్ని బట్టి విషయం నీకు అర్థం చేయించేస్తుంది. ఆత్మ నీలో ఉంటే, ఆత్మపూర్ణుడు అయితే నువ్వు ఆ సందర్భం మొత్తాన్ని బట్టి విషయం నీకు అర్థమైపోద్ది. ఇదే విధానంలో ఇప్పుడు మనం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మ్యాటర్ ని అదే పద్ధతిలో మనం అలా ముందుకు సాగుదాం. రైట్, చూద్దాం ఒక్కసారి. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అన్నప్పుడు, ఎస్, వాళ్ళన్నట్టు, అనుకుంటున్నట్టు, ఇక్కడ కనబడుతున్నట్టు యేసు దేవునితో సమానుడు అనుకుందాం. కొద్దిసేపు అనుకునే ముందుకు సాగుదాం. భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగా కల్పిస్తూ ఉంటది అనమాట. 8వ వచనం. ఆకారమందు మనుషుడుగా కనబడి అంటే ఆయన మనిషి కాదు, ఆకారంలో మనుషుడుగా కనబడ్డాడు అని అంటే నిజం కాదా? అబద్ధమా? ఊహాజనితమా? కల్పితమా? హెలుసినేషనా? కాదు కదా. 100% కనబడ్డాడు అంటే మనిషిగా వచ్చాడు. ఇది క్లియర్ గా మనకు అర్థం కావాలి అంటే, మనం మానవ దేహం దాల్చక ముందు ఉన్నామా? మనం మనిషి ఆకారంలో మనం రాకముందు మనం ఉన్నామా అని అంటే, ఎస్, మనం 100% ఉన్నాము అని దేవుడు తెలియచేశాడు. హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయంలో, హెబ్రీ గ్రంథకర్త ద్వారా కదా, 7వ అధ్యాయంలో మనకు తెలిసిన సందర్భమే. ఎవరి గురించి మాట్లాడతాడంటే, లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు అంటాడు. అంటే తండ్రుల గర్భంలో మనం ఉన్నాము. మరి అప్పుడు మనం అంతకుముందు ఆదాము వరకు వెళ్ళిపోయిన తర్వాత ఆదాము గారు ఎక్కడున్నారు? పుట్టక ముందు, మట్టి దేహంలో రాకముందు ఆదాము గారు ఎక్కడున్నారు అని అంటే దేవునిలో ఉన్నారు. ఎందుకంటే ఆత్మ దేవునిలో నుండే వచ్చింది. అప్పుడు దేవునిలో ఉన్నప్పుడు ఈ సృష్టి జరగక ముందు ఆదాము ఉన్నాడా అంటే, ఎస్, 100% ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. మానవుడు కాదు. తర్వాత మానవ ఆకారంలోనికి వచ్చాడు కదా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మానవ ఆకారంలో కనబడ్డాడు అనే మాట ఉపయోగించినప్పుడు కంగారు పడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఎందుకు అనంటే, ఈ ప్రపంచంలో డైరెక్ట్ గా దేవునిలో నుంచి వచ్చింది ఇద్దరండి. డైరెక్ట్ గా దేవునిలో నుంచి మానవ రూపం దాల్చిన వాళ్ళు ఇద్దరు. ఒకటి మొదటి ఆదాము, రెండోది యేసుక్రీస్తు. అందుకోసం యేసుక్రీస్తును కడపటి ఆదాము అని చెప్పేసి పిలిచింది బైబిల్. మొదటి ఆదాము, కడపటి ఆదాము అని చెప్పడానికి గల అనేక కారణాలలో ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, పరలోకం నుండి డైరెక్ట్ గా మానవుడుగా అవతారమెత్తినటువంటి వాడు, అవతారమెత్తారు అనొచ్చా అనకూడదా తెలియదు కానీ, దేవునిలో నుండి మానవ ఆకారాన్ని దాల్చినటువంటి వారు ఇద్దరు. ఒకటి మొదటి ఆదాము అనగా ఆది తండ్రి అయినటువంటి ఆదాము, రెండవ ఆదాము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అది మనం గమనించాలి. అందుకోసమే ఏ తండ్రి గర్భంలోనూ, ఏ మానవుని గర్భంలోనూ యేసుక్రీస్తు ప్రభువు వారు లేడు. కాబట్టి కన్యకకు పుట్టాల్సిన పరిస్థితి, కన్యక గర్భంలో ప్రవేశించి మానవ రూపం దాల్చుకొని నిలబడాల్సిన పరిస్థితి అని మీరు గమనించండి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కంటిన్యూషన్. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, పరలోకంలో ఉన్న వారిలో గాని, అంటే పరలోకంలో ఉన్నది ఎవరు? దేవదూతలు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని అంటే మనుషులందరూ ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని. భూమి క్రింద ఎవరున్నారు అంటే పాతాళంలో నరక యాతన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, విశ్రాంతి పొందుతున్న నీతిమంతులు, ప్రవక్తలు ఉన్నారు. సో వాళ్ళకంటేను భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును అన్నప్పుడు కూడా ఈ వచనాన్ని కూడా చాలా భయంకరంగా అపార్థం చేసుకున్నారు క్రైస్తవులు. ఇప్పుడు యేసు నామములో వంగాలి అంటే అర్థం ఏంటి? మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, పక్కనే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా, మనం ఏమి చేసినా కూడా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయాలి. ఎవరి పేరట చేయాలి? యేసుక్రీస్తు పేరట చేయాలి. ఇప్పుడు సమస్తం యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు పేరట చేయాలి అని అన్నప్పుడు, ఇప్పుడు మనం మోకరించి దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎవరి నామములో వంగాలి మన మోకాళ్ళు?
యేసు నామములో వంగాలి. ఎవరి ఎదుట వంగాలి? దేవుని ఎదుట వంగాలి. అది ఎక్కడుంది అని అనుకుంటున్నారా? కంగారు పడకండి, చూపిస్తా. రోమీలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి 14వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ ఈ 11వ వచనంలో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ రెండు పౌలు గారు రాసింది కాదు. పౌలు గారు యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నటువంటి మ్యాటర్ని ఎత్తుకొచ్చి ఇక్కడ రాసుకున్నాడు. ఏమని రాశాడంటే, అక్కడ యెషయా గ్రంథంలో దేవుడు పలికినటువంటి మాటను ఇక్కడ తీసుకొచ్చేసి రాస్తున్నాడు. అదేంటి అంటే, నా తోడు అని మాట్లాడింది దేవుడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు అని తిక్లేటర్లో ఉంది, అంటే యెహోవా దేవుని గురించి. దీని ఒకసారి యెషయా గ్రంథం అది కూడా చూద్దాం. 45వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే 22 నుంచి చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అని మాట్లాడాడు. దాన్ని తీసుకొచ్చేసి మన పౌలు గారు ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు మనకు అర్థం కావాలి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం మనకు అర్థం కావాలి. 10వ వచనాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, అంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరి ముందు వంగాలి? దేవుని ముందు వంగాలి అనే విషయం మనకు అర్థం కావాలి. యేసు నామమున వంగి, యేసు నామమున దేవుని ఎదుట వంగాలి. యేసు నామమున వంగునట్లును. 11వ వచనం, ప్రతి వాని నాలుక, బాగా వినండి ఈ మాట కూడా, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి అని అంటే, తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి అని అంటే ఈ నాలుక ఏం ఒప్పుకోవాలట? ఏమని ఒప్పుకోవాలట? ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును అన్నాడు. చూడండి, అంటే ఈ ప్రపంచంలో ఏమని ఒప్పుకోవాలి? మనుషులందరూ యేసును ప్రభువు అని ఒప్పుకోవాలి. అవునా? దేవుడు అని కాదు, ప్రభువు అని ఒప్పుకోవాలి. అయితేనే మనం దేవుని మహిమపరిచినట్టు. దేవుని మహిమార్థమై యేసును ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు, బాగా వినండి మాట, దేవుడు ఆయనను, అంటే ఎవరిని? యేసుక్రీస్తును. బాగా వినండి మాట, దేవుడు ఆయనను అధికముగా, అంటే యేసుక్రీస్తును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడండి. తేడా పడట్లే? అర్థం కావట్లే తేడా? ఎక్కడుంది తేడా అండి? ఎక్కడుంది? ఏముంది తేడా అనుకుంటారా? ఇప్పుడు 6వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానుడు అనేది రైట్ అయితే, ఆ దేవుడు యేసుక్రీస్తును అత్యధికముగా హెచ్చించటం ఏంటండి? అంటే మళ్ళా ఇంకెక్కడికి హెచ్చిస్తాడు? ఆల్రెడీ దేవునితో సమానుడు అన్నప్పుడు మళ్ళా హెచ్చింపేంది? అంటే హెచ్చించాడు అనేటువంటి మాటకు అర్థం ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సరి సమానుడు అని నువ్వు అనుకొని చదివితే ఈ హెచ్చించుడు ఏంటి? ఇంతకు ఎప్పుడు హెచ్చించాడు అని ఒకవేళ నువ్వు క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్తున్నాడో చూడండి. 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడాలి. ఆయన అంటే ఇక్కడ దేవుడు ఆ బలాతిశయము చేత, అంటే ఏ బలాతిశయము చేత? యేసుక్రీస్తును మృతులలో నుండి లేపటంలో దేవుడు వినియోగపరిచిన బలాతిశయం అనమాట. దేవుడు వినియోగపరిచిన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన మృతులలో నుండి లేపి, బాగా వినండి, ఎప్పుడు? మృతులలో నుండి లేపిన తర్వాత ఏం చేస్తున్నాడు? మృతులలో నుండి లేపి
ఆ లేపిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను, అంటే యేసుక్రీస్తును, తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఏమండి? అంటే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత దేవుడు మూడో దినాన ఆయనను తిరిగి లేపుకొని వెళ్ళి తర్వాత ఏం చేశాడట? హెచ్చించాడట. ఎలా హెచ్చించాడట? సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఇవన్నీ ఒకవేళ దేవునితో సరి సమానుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా తన స్థానాన్ని తన కూర్చుంటే, హెచ్చించటం అనే మాటకు అధికారము కంటేను, ఆధిపత్యము కంటేను, అది శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అనేటువంటి మాటకు విలువ ఉంటుందా? ఉన్న చోట ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ స్థానంలో నుంచి అయితే తాను తగ్గించుకొని వచ్చాడో మరలా ఆ స్థానానికి చేరుకున్నాడు అని అన్నప్పుడు దాన్ని హెచ్చించటం అని ఎట్లా అంటారు? అది హెచ్చించుట ఎట్లా అవుతుంది? మరలా తన స్థానంలో తన కూర్చున్నాడు అని ఒక్క మాటలు చెప్తే పని అయిపోద్ది కదా. కానీ ఇవన్నీ చెప్తుంటే మనకు అర్థం కావట్లే మ్యాటర్. దేవునితో యేసుక్రీస్తు ప్రభుల వారు సమానుడు కాదు. సమానుడు కాని ఆయనను దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఎంత హెచ్చించాడంటే, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఇస్తేనే దాన్ని హెచ్చించుట అంటారు. ఇంతకు ముందు పొందని దానిని ఇప్పుడు ఇస్తేనే హెచ్చించుట అంటారు. ఆఖరికి క్రీస్తు ఈ లోకానికి రాక మునుపు యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన కాలంలో దేవుని కుడి పార్శ్వాన లేడు. దేవుని కుడి పార్శ్వాన కూర్చోవటం కూడా హెచ్చింపబడటమే అని అపోస్తలులు చెప్పినటువంటి మాట చూసినట్లయితే, వాళ్ళు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం ఒక్క మాట చదువుకొని మరలా ఇక్కడికి వద్దాం. మనం 32, 33 వచనాలు చూసినట్లయితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఎవరు సాక్షులట? అపోస్తలులు. ఇక్కడ 12 మంది అపోస్తలులు మాట్లాడుతూ చెప్తున్నారు, మేమందరం సాక్షులం. దేనికి నాయన మీరు సాక్షులు అని అంటే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి అని రాయబడి ఉందా లేదా? అంటే దేవుని కుడి పార్శ్వమునకు ఎక్కటం హెచ్చింపబడటమా? అవును, హెచ్చింపబడటం. అంటే ఇంతకు ముందు లేని ప్లేసా? అవును, ఇంతకు ముందు లేని పొజిషన్ అది. ఇంతకు ముందు ఆ స్థానంలో లేడు యేసుక్రీస్తు ప్రభువు వారు, కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళటం హెచ్చింపు. దేవుడు హెచ్చించాడు అనే విషయం మనకు అర్థం. హెచ్చించాడంటే దేవుడు తిరిగి లేపి ఎంతలా హెచ్చించాడు అంటే, అధికారము కంటేను, సమస్త ఆధిపత్యము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను అత్యధికముగా హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్ అని గొప్పగా జబ్బజర్చుకొని చెప్పాల్సిన క్రైస్తవులు ఈరోజు యేసుక్రీస్తుని ఎంతలా తగ్గిస్తున్నారు అని అంటే, ఏమీ లేదండి, యేసుక్రీస్తు చేసిన దాంట్లో పెద్ద గొప్పే ఉంది. ఆయన ఉన్న స్థానాన్ని తగ్గించుకొచ్చాడు, మళ్ళీ ఆయన స్థానంలో ఆయన ఎక్కాడు. దేవుని ఘనత అనేటువంటి కోణంలో ఆయన సాధించినటువంటి ఘనతను జీరో చేసి పడేస్తున్నారు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఎట్లుందని అంటే, మేమే హెచ్చిస్తున్నాం అని చెప్పేసి భ్రమలో బ్రతుకుతున్నారు ఈరోజు ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులు. ఆ భ్రమ ఎప్పుడు తొలగిపోతుందో అర్థం కావట్లేదు. ఆ భ్రమ తొలగిపోకపోతే యేసుక్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నటువంటి వారు కాదు. కాబట్టి ఇదంతా ఆలోచిస్తుంటే రివర్స్ అవ్వట్లే మనకు, అవునా కదా? అంత మాత్రమే కాకుండా ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా చూపిస్తానండోయ్. ఏంటి అంటే, పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. 20-21 వచనాలు చూడండి. ఆయన అనగానే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన జగత్తు పునాది, ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే నియమింపబడెను అన్నాడండి. నియమింపబడటం అంటే, ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఒక వ్యక్తిని లేదా ఒక శక్తిని నియమిస్తున్నాడు అన్నప్పుడు, దేవుని చేత నియమింపబడుతున్న ఆయన దేవునితో సమానుడు ఎట్లా కాగలడు అనే ఆలోచన, ఆ ఇంకితం మనకు పనిచేయాలన్నా వద్దా? ఆ సెన్స్ మనకు ఉండకపోతే ఎట్లా చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు పొజిషన్
ఏమై ఉంది, ఎలా ఉందో ఇక్కడ ఈ వచనం తెలియజేస్తా ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడేను అంటే ఎవరి చేత నియమింపబడ్డాడు? ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన సూత్రం ప్రకారంగా నియమించిన వాని కంటే నియమింపబడిన వాడు గొప్పవాడు కాడు కదా, ఆయన చెప్పిన సూత్రం ప్రకారం. సో నియమింపబడను గాని తన్ను బాగా వినండి, తన్ను మృతులలో నుండి లేపి, తన్ను అంటే ఎవరిని? యేసుక్రీస్తును. నన్ను మృతులలో నుండి లేపి నాకు మహిమనిచ్చిన దేవుని ఎడలా, మీకు అర్థం కావడం కోసం చదువుతున్నాను ఇక్కడ. యేసు ప్రభు చెప్తున్నట్టుగా తనకు అని ఉంది, కానీ యేసుక్రీస్తు చదువుతున్నట్టుగా బాగా మీకు అర్థం కావడం కోసం, నన్ను మృతులలో నుండి లేపి నాకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా అంటే నా చదవాలి ఇక్కడ, నా ద్వారా దేవుని ఎడల నా ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం అన్నాడండి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులైనటువంటి వారు ఎవరికి విశ్వాసులు? దేవునికి విశ్వాసులు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు అవ్వాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి విశ్వసించాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి ఎలా విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తేనే ఓహో ఈయనను కన్నా ఆయన, ఈయనను పంపించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు అనే ఆ సెన్స్ వస్తుంది, ఆ విధానం వస్తుంది. అది రైట్ వే, పర్ఫెక్ట్ పద్ధతి. అందుకోసమే విశ్వసించేటప్పుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపింది దేవుడు అని విశ్వసిస్తే యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని విశ్వసిస్తున్నాం. అదే ఇక్కడ పేతురు గారు రాస్తా ఉన్నాడు, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులమైన మీ నిమిత్తము అంటే మన నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని రాశాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు సిచ్యువేషన్ ఏంటి అంటే దేవునితో సమానుడు కాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇంకా షాకింగ్ విషయం మరొకటి చూపిస్తాను మీకు, దద్దరిల్లిపోయే విషయం చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి నుండి 28 వరకు ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ మొత్తం చదువుతాం, ఎందుకు మనకు క్లారిటీ అర్థం కావాలి. 20 వచనం నుంచి 28 వచనం, 9 వచనాలు అనమాట. 20 నుంచి చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు ప్రథమ ఫలం ఎవరికి? వ్యవసాయదారుడికి. యేసుక్రీస్తు ప్రభువు తనంతట తాను స్వయంగా నా తండ్రి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షవల్లిని అంటాడు. నేను మంచి ద్రాక్ష చెట్టుని, ఈ ద్రాక్ష చెట్టు నాటింది ఎవరే అంటే నా తండ్రి అని చెప్తా ఉంటాడు ఆయన. ఆయన మాటలు అద్భుతంగా వాస్తవాలు తెలియచేశారు. కానీ ఈరోజు మనుషులు ఏం చేశారు అంటే అపార్థానికి గురి చేసి తప్పుడు విధంగా బోధించి ప్రపంచ ప్రజలందరినీ విశ్వాసానికి వ్యతిరేకముగా నడిపిస్తూ అందరినీ నరకానికి లాక్కొని వెళ్ళిపోతున్నారు. కనుక సత్యాన్ని గ్రహించే వాళ్ళు కొందరే ఉంటారు, ఇప్పటికీ కొందరే ఉన్నారు, ఏ తరానికైనా కొందరే ఉంటారు. ఆ కొందరిలో మీరుండే ప్రయత్నం చేసుకోండి, ఆ కొందరిలో మనం ఉండేలా చూసుకోండి, జాగ్రత్త. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి ప్రథమ ఫలమట. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 21వ వచనం, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. ఎవరా మనుష్యుడు? ఆదాము గారు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఎవరి మనుషుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు లేదా రెండవ ఆదాము. ఆయన మనిషే, ఈయన మనిషే అన్న సంగతి బైబిల్ చెప్తుంది. మనుషుని ద్వారా మరణం వచ్చింది గనుక మనిషి ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది అని అంటున్నాడు. పునరుద్ధానమును కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు కదా, ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, క్రీస్తు వచ్చినప్పుడు అంటే క్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన వారు అంటే క్రైస్తవులు, క్రీస్తు వారు నిజాన్ని గ్రహించి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన వారు బ్రతికింపబడుదురు. 24వ వచనం, అటు తరువాత ఆయన, అలా వచ్చిన తర్వాత అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును, అంటే చనిపోయి మరలా 3వ దినాన తిరిగి దేవుడు లేపిన తర్వాత సమస్తమైన ఆధిపత్యము కంటే, సమస్తమైన అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఎక్కువగా హెచ్చించాడని పత్రికలో చెప్పాడు కదా. అవన్నీ కూడా సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే తనకున్న అధికారం, తనకున్న ప్రభుత్వం, తనకున్న శక్తి, తనకున్నటువంటి ఆ హెచ్చింపు, తనకున్నటువంటి అధికారం అంతా ఎవరికి ఇస్తాడట? దేవుడు తనకి ఇచ్చిన అధికారాన్ని అంతా ఎవరికి ఇస్తాడట? యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి ఇస్తాడట? దేవునికి
అప్పజెప్పేసి రాజ్యాన్ని అప్పగించును, ఆ బలాన్ని కొట్టివేసి అధికారాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ఆయనదే కాబట్టి చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చేంత వరకు ఆయనదే పరిపాలన. 20వ వచనం, కడపట అంటే చిట్ట చివరలా ఫైనల్ గా నశింపజేయబడు శత్రువు ఎవరయ్యా అంటే మరణం. నెక్స్ట్ 27, దేవుడట సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాడు అన్న సంగతి మనకు తెలుసు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాత దేవుడు యేసుక్రీస్తును హెచ్చించిన సంగతి మనం ఎఫెసీ పత్రికలో చూసాం. అలా హెచ్చించి ఏం చేశాడంటే సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచాడు. అది మనం పూర్తిగా ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మ్యాటర్ని మనం చదవలేదు కదా. ఒక మాట మీకు, అది కూడా ఎఫెసీ పత్రిక 1:22 వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను అన్నాడు 22వ వచనంలో. అంటే సమస్తము యేసుక్రీస్తు పాదాల కింద ఉంచాడని చెప్పాడు. ఎప్పుడు అనంటే చనిపోయి తిరిగి లేపబడ్డ తర్వాత దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద ఉంచాడు అనేటటువంటి విషయాన్ని ముందు చెప్పాడు. అయితే అదే విషయం ఇక్కడ చెప్తూ ఏం చెప్తున్నాడు చూడండి. అదే విషయం 27వ వచనంలో చెప్తూ, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. ఓకే, సమస్తమును అనే మాట మాట్లాడినప్పుడు సమస్తమును లోపరచబడి ఉన్నది అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే సమస్తం క్రీస్తు పాదాల కింద ఉంది అని మనం చెప్తామో, అలా చెప్పినప్పుడు మనం ఏ స్పృహలో ఉండాలి, మనకు ఏది తెలిసి ఉండాలి ఆ మాట మాట్లాడేటప్పుడు అని అంటే చెప్పినప్పుడు, ఆయనకు అంటే యేసుక్రీస్తుకు సమస్తమును లోబరిచిన వాడు తప్ప. యేసుక్రీస్తుకు సమస్తమును లోబరిచిన వాడు ఎవరు? దేవుడు. సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషిదమే అన్నాడు. అంటే సమస్తము యేసుక్రీస్తు పాదాల కింద ఉంది, సమస్తము యేసుక్రీస్తు పాదాల క్రింద ఉంది అని మాట్లాడినప్పుడు మనకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఏంటంటే, సమస్తము యేసుక్రీస్తు పాదాల క్రింద ఉన్నప్పటికీ యేసుక్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు అని మనకు అర్థం కావాలట. దేవుడు తప్ప సమస్తం యేసుక్రీస్తు పాదాల క్రింద ఉంది అన్న విషయం మనకు అర్థం కావాలి. ఈ విషయం మనం తెలుసుకోవాలి అని ఈ పౌలు గారే కొరింథీకి పత్రిక రాస్తూ చెప్పిన ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. మరలా ఇక్కడికి వద్దాం. 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడు అనియు, క్రీస్తునకు శిరస్సు అంటే స్త్రీకి శిరస్సు అంటే స్త్రీలకు హెడ్ ఎవరు అంటే, స్త్రీకి హెడ్ ఎవరు అంటే తన పురుషుడు, తన యజమానుడు. పురుషుడు చెప్పినట్టుగానే స్త్రీ తన భార్య మాటినాలి, పురుషుడికి లోబడి బ్రతకాలి. అంటే పురుషుడు గొప్పనిగా ఎక్కువనే కదా, అది గమనించాలి. మనకు భార్య భర్తల విషయంలో మాట్లాడుతున్నాను. అలాగే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అన్నప్పుడు పురుషులమైనటువంటి మనమందరం ఎవరికి లోబడి బ్రతకాలి? మనకంటే గొప్పవాడెవరు? క్రీస్తు. మన అధికారి మనకంటే గొప్పవాడెవరు? యేసుక్రీస్తు. ఈ విషయం మనకు అర్థం కావాలి. తర్వాత క్రీస్తునకు శిరస్సు ఎవరట? దేవుడు. అంటే క్రీస్తు కంటే గొప్పవాడెవరు? దేవుడు. క్రీస్తుకు పైన ఉన్నది ఎవరు? దేవుడు. క్రీస్తుకు హెడ్ ఎవరు? దేవుడు అని మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. కోరుకుంటున్నది ఎవరు? పౌలు గారు. ఎందుకు? మరి నిత్యజీవం రావాలిగా. మీరు నిత్యజీవం రావాలి అని అంటే మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు కంటే గొప్పవాడు, క్రీస్తు కంటే పైన దేవుడున్నాడు, క్రీస్తు కంటే గొప్పవాడు దేవుడున్నాడు, దేవునితో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత మాత్రమును సమానుడు కాడు అనే వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి అనే విషయం చెప్తా ఉన్నాడు కదా ఇక్కడ. అవునా కదా? కాబట్టి ఈ విషయం ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాకపోవటం చాలా బాధాకరం. పెద్ద పెద్ద పండితులు అనుకునేటటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసపోయి క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసపోవడం మాత్రమే కాకుండా క్రైస్తవ్యాన్ని అంతటిని నరకానికి నడిపిస్తున్నారు. వాళ్ళు నరకానికి పోతున్నారు. విశ్వాసులు అనబడి వాళ్ళందరినీ నరకానికి నడిపిస్తున్నారు. ప్రియులారా, చాలా చాలా డేంజరస్ జోన్ లో ఉన్నారు. మనం గమనించాలి. ఇప్పుడు రండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో 27వ వచనంలో, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు అంటే దేవుడు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషయమే. 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు అంటే యేసుక్రీస్తుకు సమస్తమును
యేసుక్రీస్తుకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును అంటున్నాడు. అంటే ఈ మ్యాటర్ అంతా మనకు అర్థమైతే 100% యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు కాదండి. తప్పు, అలా అనకూడదు. సమానుడు కాదు, సమానుడు అని అనరాదు, అనకూడదు కదా అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు రాక పూర్వము, క్రీస్తు ఉనికి ఏమై ఉన్నది అని అంటే మర్మముగా ఉన్నది అని గ్రంథం తెలియజేస్తుంది. మర్మముగా ఉండి ఆ తర్వాత బయలుపరచబడి ఒక నియమింపబడి రహస్యముగా దాచిపెట్టబడినటువంటి క్రీస్తు ఏమై ఉన్నాడు అని అంటే ఒక వ్యక్తిగా లేడు, శక్తిగా ఆత్మరూపిగా ఉన్నాడు. ఆ ఆత్మ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు, మనం ఆత్మలుగా మారేంత వరకు. కాబట్టి ఆ విధంగా దేవుడు దాచిపెట్టి మర్మముగా ఉంచాడు యేసుక్రీస్తుని. ఆ తర్వాత బయలుపరిచాడు, కనబరిచాడు, అందరికీ కనబరిచిన తర్వాత మానవ రూపంలో ఉండి జయించాడు. మనమందరం కూడా అదే రూపంలో ఉన్నాం, మనం కూడా జయించాలి అని మనకు మాదిరి చూపించాడు. ఆ తర్వాత దానివల్ల జయించడం వల్ల వచ్చే లాభాన్ని ఆయన ఫస్ట్ పొందుకొని ఇదిగో మీకు కూడా సేమ్ టు సేమ్ అలానే దక్కుతుంది రండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు పిలుపునిచ్చాడు. మనకు ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు. సో దీన్ని బట్టి మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారు సమానుడు అని రాయబడినప్పటికీ సమానుడు కాదు అనే విషయం మనకు అర్థం కావాలి. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఈ వచనం సరి అయినటువంటి ట్రాన్స్లేషన్ కి నొచ్చుకోలేదు అని చెప్పొచ్చండి. ఎలాగైతే మనకు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూసారా, యేసు తనను నమ్మని యూదులతో మాట్లాడుతున్నప్పుడు తనను నమ్మిన యూదులతో అని ఎలాగైతే పడిందో ఇక్కడ కూడా ఎలా పడిందో మీకు ఒక్కసారి నేను ఒరిజినల్ గ్రీకు లో నుంచి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఏదైతే జరిగిందో ఆ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఏ విధంగా ఉంది అనేది నేను చూపిస్తాను. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్యారలల్ టు గ్రీక్ అన్నమాట. ఆ గ్రీక్ కు వర్డ్ టు వర్డ్ 2:6 చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 2:6 వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. హూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్టింగ్ తర్వాత నాట్ సంథింగ్ టు బి గ్రాస్ప్డ్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ విత్ గాడ్ అని ఉంది. అంటే రెండో స్టెప్ ఏముందంటే నాట్ సంథింగ్ టు బి గ్రాప్డ్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ విత్ గాడ్ అన్నాడు. ఒక్కసారి నాట్ సంథింగ్ టు బి గ్రాస్ప్డ్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ విత్ గాడ్ అనేటటువంటి దాన్ని గూగుల్లో మీరు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ గూగుల్లో కొట్టి చూడండి. నేను కొట్టి చూశాను, అది మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. నాట్ సంథింగ్ టు బి గ్రాస్ప్డ్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్ విత్ గాడ్ అనే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగులో కరెక్ట్ గా ఏమని ఉండాలి అని అంటే ఇక్కడ భగవంతునితో సమానముగా పరిగణించబడేది కాదు అని ఉంది. భగవంతునితో అంటే ఇట్ మీన్స్ ఈ ట్రాన్స్లేషన్ భగవంతుడు చేసిన అక్కడ దేవునితో సమానముగా పరిగణించబడేది కాదు. అది అంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ దేవునితో సమానముగా పరిగణించేది కాదు. అంటే దేవునితో సమానుడు కాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో ఫైనల్ గా నేను చూపిస్తున్నాను. దానికంటే ముందు బిబ్లికల్ గానే ఆత్మ సహాయం పొందుకున్నటువంటి వాడు గ్రీకు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆత్మను పొందుకున్నటువంటి వాడు గ్రీకు దాకా హీబ్రూ దాకా వెళ్లాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే మీ క్లారిఫికేషన్ కోసం, మీకు కొంచెం అర్థం కావటం కోసం, మీరు సాటిస్ఫై అవటం కోసం. మేము ఎప్పుడో ఆత్మను కలిగినప్పుడు ఆత్మ సహాయం చేసినప్పుడు వాస్తవం గ్రహించగలిగాం మేము. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పద్ధతిలో చూసినా, ఏ యాంగిల్లో చూసినా, ఏ వచనాలు చూసినా, ఏ గ్రంథం చూసినా కూడా ఎక్కడా కూడా ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. అపోస్తలులు చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు కాదు. దేవుడు యేసుక్రీస్తుకు హెడ్, యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడు అని బైబిల్ చెప్తుంది. సమానుడు అని నువ్వు చెప్తే ఎట్లా? మనం యేసుక్రీస్తుతో సమానం అని ఒప్పుకుంటామా? ఎవడన్నా ఒప్పుకోగలడా? ఎందుకు? మన శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం క్రీస్తుతో సమానులం కాం. అలాగే
యేసుక్రీస్తుకు హెడ్ దేవుడు, దేవునితో యేసుక్రీస్తు సమానుడు కాడు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించగలిగితే, ఈ విషయం మీరు తెలుసుకోగలిగితే క్రీస్తును గురించినటువంటి స్పష్టత మీకు వస్తుంది. క్రీస్తు గురించి ఎలా తెలుసుకోవాలి అంటే స్పష్టంగా తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి. ఒకవేళ రాంగ్ వేలో నువ్వు అర్థం చేసుకుని ఇద్దరు సమానులే, ఇద్దరు దేవుళ్ళే అని అనుకుంటే, సమానులైనటువంటి ఇద్దరు దేవుళ్ళు ఎప్పటికీ ఒక్కరు కారు. ఇద్దరు దేవుళ్ళు అని అన్నప్పుడు ఒకరికి అసలు సంబంధమే ఉండదు, ఎటువంటి రిలేషన్షిప్పే ఉండదు, ఏ రిలేషన్షిప్ ఉండదు. తండ్రి కుమారుల బంధం అనే ఆ బంధాన్ని అడ్డంగా తెంచేసినటువంటి వారం అవుతాం మనం కదా. అలాంటి మాటలు మాట్లాడకూడదు, అది బైబిల్ విరుద్ధం, అది తప్పు. వాక్యాన్ని గ్రహించండి, బైబిల్ సారాంశాన్ని గ్రహించండి. ఆత్మ పొందుకున్నటువంటి వారైతే ఖచ్చితంగా గ్రహిస్తారు. ఆత్మ అనుభవం లేనటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్లకు నచ్చినట్టుగా, వాళ్లకు తోచినట్టుగానే వెళ్తారు. కాబట్టి దయచేసి మీరు గ్రహించాలి. ఇప్పటి వరకు విన్నటువంటి ఈ పాఠం అంతటిని బట్టి మీకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఒక్కడే దేవుడు, ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడు ఉండడు, ఆయనతో సరి సమానుడు ఈ ప్రపంచంలోనే లేడు, ఈ విశ్వంలోనే లేడు. పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దైవ పుత్రులలో దేవుని వంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని క్వశ్చన్ వేస్తుంటాడు. కీర్తనలో చూసినట్లయితే మింటను యెహోవాకు సాటి ఎవడు అంటాడు. మింట అంటే పరలోకమందు యెహోవాకు సాటి ఎవరు? ఒకవేళ యేసుక్రీస్తు అయితే ఆ మాట దేవుడు మాట్లాడగలడా? యేసుక్రీస్తు దేవునితో సమానుడు అయితే ఆ మాట దేవుడు పలకగలడా? లేడు కదా. కాబట్టి దేవునితో సాటి ఎవరు లేరు, దేవునితో సరిసమానుడు ఎవడూ లేడు. అందుకోసమే పైన దేవుడు ఉన్నాడు, దేవుని క్రింద యేసుప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు క్రింద మనం ఉన్నాం. ఇది స్ట్రక్చర్, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. దేవునికి క్రింద ఉన్న నరులకును మధ్యవర్తి క్రీస్తు అని చెప్పింది బైబిల్. మధ్యలో ఉన్నాడు క్రీస్తు, దేవునితో సమానంగా లేడు, దేవుని క్రింద ఉన్నాడు, క్రీస్తు క్రింద మనం ఉన్నాం అనేటటువంటి వాస్తవం ఇదిగో బైబిల్ బోధిస్తుంది. ఈ బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నటువంటి వారందరూ కూడా నరకానికే. వాళ్ళకు క్రీస్తుని గురించినటువంటి స్పష్టత దొరకలేదు, లభించలేదు అనేటటువంటి విషయం అర్థం కావాలి. కాబట్టి ప్రియులారా, విన్నటువంటి మీరందరూ అర్థం చేసుకోండి, అనేకులకు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ స్పష్టత రాకపోతే ప్రమాదం, నిత్య నరకాగ్ని గుండంలో జారిపోయే ప్రమాదం ఉంది కనుక మీరు విని ఆలోచించి అనేకులకు షేర్ చేసి అనేకులకు తెలియచేస్తారని చెప్పేసి నమ్ముచు ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాసీనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు సాటి లేరు నాయన, నీకు పోటీ లేరు, నీతో సరి సమానుడు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోనే లేడు తండ్రి. నాయన ఆ విషయాన్ని మీ గురించి ఆ విషయం మేము తెలుసుకోగలిగాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు మా కొరకు ఈ లోకానికి పంపించిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా తెలుసుకోగలిగాము. మీరు మాకు తెలియచేశారు తండ్రి. మీ ఆత్మ ద్వారా మీరు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, విన్నటువంటి వారందరి మనోనేత్రాలను వెలిగింప చేయండి, ఆత్మ సహాయం అనుగ్రహించండి, గ్రహింపును దయచేయమని కోరుచు బ్రతిమాలు కొరుచున్న తండ్రి. ఇదిగోనైనా వాస్తవంలోనికి, సర్వసత్యములోనికి రాగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని విన్నటువంటి వారందరిని బట్టి కూడా మీ పాదాల సన్నిధి నుంచి వారందరూ వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడి సర్వసత్యములోనికి వారు రావాలని కోరుకుంటూ, సత్యాన్ని గ్రహించాలని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొనుచు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్.